అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో వచ్చేసి ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్వెషన్ నంబర్ 23 ఆర్టికల్స్‌కి సంబంధించింది. ఇక్కడ మనం చూసుకుంటే ఐ బాట్ అంబ్రెల్లా బికాస్ ఇట్ వాస్ రెయిన్. ఒక అనే అర్థం అనేది వస్తుంది జనరల్‌గా. కాబట్టి ఇక్కడ ఏం రాయాలి? అంటే ఏ రాయాలా? యాన్ రాయాలా? ద రాయాలా? ఇప్పుడు ఈ మూడిట్లో ఆప్షన్ అనమాట. ఏ, యాన్, ది. ఈ 3 మాత్రమే ఉంటాయి. ఇందులో ఒకటి మనం సెలెక్ట్ చేసుకోవాలి. అసలు ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి ఏంటనేది చూద్దాం. ఆర్టికల్స్ అనేవి మనం చూసుకున్నట్లయితే అందులో ఇది సింగులర్ నౌన్స్ ముందు ఉంటుందండి. నామవాచకాల ముందు మాత్రమే వాడతారు. అండ్ అవి కూడా కాన్సోనెంట్ సౌండ్స్ ముందు అని వాడతారు. ఎప్పుడు వాడతారు? ఒక అనే అర్థం వచ్చేటప్పుడు. ఒక రాయి అని చెప్పాలనుకోండి. అప్పుడు మనం వాడతాం. ఇప్పుడు ఏ బాయ్, ఒక బాలుడు, ఒక మ్యూజియం, ఒక యూనివర్సిటీ. ఇది ఏనైనా ఒక అనే అర్థం వచ్చి ఇంకేమైనా ఉంటాయా అంటే ఉంటాయండి. ఒక అంటే ఏ కానీ, యాన్ కానీ. ఏ గురించి తెలుసుకుందాం. హల్లుల శబ్దాలు ఏవైతే ఉంటాయో వాటికి ఏ అనేది వస్తుంది అనేసి. ఆ ప్రయత్నంలోనే మనం బాయ్, బా, మ్యూజియం, మా. కాబట్టి ఏ పెట్టాం. యూనివర్సిటీ యా. ఓకేనా? ఇప్పుడు యాన్ ఉంది చూసారా? ఇవి కూడా సింగులర్ నౌన్స్ ముందే ఉంచుతారు. అయితే వోవెల్ సౌండ్స్ ముందు ఉంచుతారు. ఇంగ్లీష్ వోవెల్ సౌండ్స్ అయినటువంటి ఏఈఐఓయు. అయితే అవి ఎటువంటి శబ్దాలను క్రియేట్ చేయాలి? ఆటు, అమ్మాహ ఏవైతే ఉన్నాయో వాటి మధ్య ఉన్నటువంటి ఏదైతే అచ్చుల శబ్దాలు ఉన్నాయో వాటిని మాత్రమే క్రియేట్ చేయాలి. యు ఉంది కదా? ఊ అని క్రియేట్ చేస్తేనే యాన్ అనేది వస్తుంది. అలా కాకుండా ఈ యు అనేది యూనివర్సిటీ అయిందనుకోండి. అప్పుడు ఏనే అవుతుంది. ఎందుకంటే అచ్చు కదా! అచ్చు అయినప్పటికీ కూడా యాక్చువల్‌గా ఏందంటే హల్లు శబ్దాన్ని జనరేట్ చేస్తుంది కాబట్టి. ఇక్కడ చేయాల్సిందేంది? అచ్చు శబ్దం చేయాలి. యు ఉంది. అంబ్రెల్లా. అచ్చు శబ్దం చేస్తుందా? చేస్తుంది. కాబట్టి యాన్. అదే యూనివర్సిటీ అంటే ఏందిది? యాగా పలుకుతుంది. అప్పుడు ఏ అనేది వస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యాన్ అవుతుంది. యాన్ అంబ్రెల్లా. ఇక్కడ హెచ్ ఉంది కదా! అంటే ఇక్కడ హెచ్ సైలెంట్. ఆనెస్ట్ మ్యాన్ ఆ శబ్దం వస్తుంది. యాన్ అవర్ అనేటటువంటి నుంచి అమ్మహ మధ్య శబ్దాలు గనక వస్తే ఒక అనే అర్థం వాడేటప్పుడు మనం యాన్ అనేది వాడడం జరుగుతుంది. అలా కాకుండా హల్లు శబ్దం గనక వస్తే అప్పుడు మనం అనేది వాడడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నది ఒక అనే అర్థం వాడడంలో 2 ఉన్నాయి. యాను. అనేది హల్లుల శబ్దాలకి, యాన్ అనేది అచ్చుల శబ్దాలకి వాడడం అయితే జరుగుతుంది. అక్కడ ఏం వాడారు అనేది కాదు. అక్కడ ఎటువంటి శబ్దం అనేది జనరేట్ అవుతుందని ప్రధాన అంశం. అనేది ఎప్పుడు వాడతాం? స్పెసిఫిక్ థింగ్స్‌కి ఇది అని పక్కాగా మనం మాట్లాడేటప్పుడు సూపర్లేటివ్స్ ముందు ఈ యూజ్డ్ బిఫోర్ సూపర్లేటివ్స్ వాడతారనమాట. అంటే ఏంటి సూపర్లేటివ్స్? సూపర్లేటివ్స్ అంటే హైయెస్ట్, లోయెస్ట్ అట్లా ఎస్టీ ఉంటాయి. ఫస్ట్ ఇట్లా ఈ సూపర్లేటివ్స్‌కి ఇక్కడ చూడండి ఎస్టీ, మోస్ట్ ఉంటాయి. అలాంటి పదాల ముందు వాడడం జరుగుతుంది. అలానే యూనిక్ థింగ్స్ ప్రకృతిలో ఒకే ఒక్కటి గనక అలాంటివి ఉంటే గనక అనేది వాడడం జరుగుతుంది. అలానే ఒక నౌన్ గురించి మాట్లాడుతూ రిపీట్ అయితే దానికి అనేది వాడడం జరుగుతుందండి. అనగనగా ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి ఒక రాజు కాస్త ఆ రాజు అవుతాడు. వన్స్ అపాన్ ఏ టైమ్ దేర్ వాజ్ ఎ కింగ్. ద కింగ్ అనేసి నెక్స్ట్ సెంటెన్స్‌లో అవుతుంది. అప్పుడు ద సన్, ద ఫస్ట్ ప్రెసిడెంట్, ద పెన్ యూ గేవ్ మీ స్పెసిఫిక్‌గా చెప్పేటప్పుడు నువ్వు ఇచ్చిన పెన్ అనేటప్పుడు. క్విక్‌గా చెప్పుకోవాలంటే సౌండ్ మీద మనం స్పెల్లింగ్ మీద కాదు. సౌండ్ శబ్దం మీద మనం కాన్సంట్రేట్ చేయాలి. హల్లుల శబ్దాలకైతే ఉపయోగిస్తాం?
అచ్చుల శబ్దాలకైతే యాన్ ఉపయోగిస్తాం. అలానే సైలెంట్ హెచ్ అనేది ఆ, అవర్. ఈ అచ్చు ఆ నుంచి అమ్మహ ఏదైతే ఉందో దాని మధ్య ఉండే చేస్తాం. మొదట మెన్షన్ చేసేటప్పుడు ఏ కానీ యాన్ కానీ వాడతాం. తర్వాత మెన్షన్ చేసేటప్పుడు ద అనేది వాడతాం. ఇప్పుడు చూద్దాం ఏది ఎట్లా అయిందని. ఇక్కడ చూడండి అంబ్రెల్లా. మనకు సెంటెన్స్ అంతా అవసరం లేదండి. సెంటెన్స్ అసలు అవసరం లేదు ఆర్టికల్స్కి. జస్ట్ ఈ గీతం చూసారా, ఈ గీత తర్వాత ఉండే పదం యొక్క మొదటి అక్షరం అనేది చాలా చాలా ముఖ్యమైనది. ఇక్కడ మనం చూసుకున్నదే యు ఉంది. అయితే దాన్ని ఎలా పలుకుతున్నాం? అంబ్రెల్లా అని పలుకుతున్నాం. అంబ్రెల్లా అంటే అచ్చు శబ్దం కాబట్టి యాన్ వస్తుంది. ఇంజనీర్ అనేది అచ్చు శబ్దం కాబట్టి యాన్ వస్తుంది. ఆనెస్ట్ అనేది అచ్చు శబ్దం కాబట్టి యాన్ వస్తుంది. ఆపిల్ అనేది అచ్చు శబ్దం కాబట్టి యాన్ వస్తుంది. మ్యూజియం కదా, కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది అంటే ఏ వస్తుంది. ఒక మ్యూజియం దర్శించాం అని చెప్పడానికి. ఇక్కడ చూడండి ఈ ఉంది. ఈ ఉంటే ఏమొస్తుంది? ఎలిఫెంట్. ఏ అచ్చు శబ్దం కాబట్టి ఏంటి? యాన్. న్యూ నా వచ్చింది. హల్లు శబ్దం కాబట్టి ఏ. పెన్. ఇక్కడ ఏంది? పెన్. ఐ లాస్ట్ డాష్ పెన్ యూ గేవ్ మీ. ఓకే బాగానే ఉంది. అయితే స్పెసిఫిక్గా చెప్తాను. నువ్వు ఇచ్చిన పెన్ను పోయింది. రకంగా చెప్పాలంటే నీ పెన్నే పోయింది అని చెప్తున్నావు. అంటే స్పెసిఫిక్గా చెప్తున్నాం కాబట్టి ఐ లాస్ట్ ద పెన్ యూ గేవ్ మీ. నువ్వు ఇచ్చిన పెన్నే పోగొట్టుకుంది. హీ రోట్. ఇక్కడ లా శబ్దం వస్తుంది. ఏ వస్తుంది. హల్లు శబ్దం కాబట్టి. ఆ తర్వాత మనం చూస్తే ఐడియా. ఐడియా అనేది అచ్చు శబ్దం అండి. ఐ. కాబట్టి దీనికి ఏంటంటే ఆ అచ్చు శబ్దానికి యాన్ అనేది మనం రాయడం అయితే జరుగుతుంది. యాన్. ఇక్కడ ఏంటంటే మీరా హ్యాస్ యాన్ ఐడియా. యాన్ అనేది మనం ఇక్కడ రాస్తాం. యాన్ ఐడియా ఫర్ ది కాంపిటీషన్. దే బుక్ డాష్ హోటల్ నియర్ ది ఎయిర్పోర్ట్. ఒక హోటల్ని, ఇది హెచ్ ఇక్కడ సైలెంట్ కాదు, మనం హా అని రాస్తాం కదా, అదనమాట. దే బుక్డ్ ఏ హోటల్. ఒక హోటల్ని వాళ్ళు బుక్ చేశారు. అయితే ఎయిర్పోర్ట్ దగ్గర చాలా హోటల్ ఉండొచ్చు, అందులో ఒకటి వాళ్ళైతే ఇది చేశారు. రోహన్ బాట్. ఇక్కడ పా ఉంది అంటే ఏంటి? హల్లు శబ్దం కాబట్టి ఏ అనేది మనం ఇది చేసాం. ఇక్కడ దా రావడానికి ఎందుకు అంత ఆస్కారం ఉండదంటే రిపీటెడ్ కాదు. అయితే ఒకే ఒక అంశం ఏంటంటే మెన్షనింగ్ అనమాట. ప్రీవియస్ మెన్షనింగ్ ఉంది కదా, అట్లా 2 సెంటెన్స్లుగా ఇస్తే వన్స్ అపాన్ ఏ టైమ్ దేర్ వాజ్ ఏ కింగ్ డాష్ కింగ్ అంటే దా కింగ్ వస్తుంది. అలా కాకుండా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒకే ఒక మెన్షనింగ్ ఉంది, స్పెసిఫిక్గా చెప్పడం ఉంది. స్పెసిఫిక్గా చెప్పే వస్తున్నాయి ఓ సెంటెన్స్లో. ఏంటంటే నువ్వు ఇచ్చిన పెన్నే పోయింది అన్నట్టుగా. హీ నీడ్స్. ఇది చూడండి హెచ్ ఉంది. హెచ్ ఏంటిది? ఇది హెచ్ పలకదు ఇక్కడ. కాబట్టి హీ నీడ్స్ యాన్ అవర్. ఒక గంట అని చెప్పే క్రమంలో యాన్ అనేది రాయాలి. ఎందుకని? ఇక్కడ అచ్చు శబ్దం కాబట్టి అవర్ అనేది. ఇక్కడ చూడండి అసైన్మెంట్ అంటే ఏంటి? యాన్ అసైన్మెంట్. కదా, అసైన్మెంట్. మనకు కావాల్సిందంతా మొత్తం చదవడం కాదండి, ఇదే కావాల్సింది. అయితే ఒకసారి పక్కన కూడా చూసుకోవాలి, ఏమన్నా స్పెసిఫిక్గా చెప్తున్నాడా. వీఆర్ ప్లానింగ్ టు వాచ్ ఏ మూవీ. ఒక మూవీని చూస్తున్నాం. ఈ విధంగా మనం అయితే రాయాల్సి ఉంటుంది. తర్వాత చూద్దాం ఈ షైనింగ్ స్టార్ చూద్దాం. మండేలా టుక్ ఓత్ యాజ్ ద ఫస్ట్. చూడండి మనం ఏమనుకున్నాం, ఇక్కడ ఎప్పుడైనా జస్ట్ సూపర్లేటివ్ వచ్చిందంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అయితే ఇక్కడ చూడండి ఎస్టీ ఉంది కదా, సూపర్లేటివ్ అని అర్థం అనమాట. ఈ పదం సూపర్లేటివ్ కాబట్టి ఇక్కడ ఏంటంటే ద అనేది రావడం జరుగుతుంది. ద ఫస్ట్ బ్లాక్ ప్రెసిడెంట్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా. ఇట్ వాజ్ డాష్ డే. ఇదేంది? డా అనమాట. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? హల్లు కాబట్టి సింపుల్గా ఏ అనేది రావడం జరుగుతుంది. ఈ స్పోక్ అబౌట్ కరేజ్ ఆఫ్ ఆర్డినరీ పీపుల్. ఎవరి యొక్క సాహసాల గురించి చెప్తున్నాడు? సామాన్య ప్రజల యొక్క సాహసం. అంటే స్పెసిఫిక్గా చెప్తున్నాడు కాబట్టి దా అనేది రావడం జరుగుతుంది ఇక్కడ.
ద కరేజ్ ఆఫ్ ఆర్డినరీ పీపుల్. తర్వాత మనం ఇక్కడ చూస్తే ద సెరమనీ టుక్ ప్లేస్ ఇన్ యూనియన్ బిల్డింగ్స్ యాంపీ థియేటర్ అంటున్నాడు. ఇక్కడ మనం చూసుకుంటే ద సెరమనీ అనేది ఓ స్పెసిఫిక్ ఈవెంట్ అక్కడ. ఇక్కడ తర్వాత వచ్చేసి యాంపీ థియేటర్. ఎక్కడున్న యాంపీ థియేటర్? యూనియన్ బిల్డింగ్స్లో ఉన్న యాంపీ థియేటర్ స్పెసిఫిక్గా చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ మనం ఏంటంటే దాన్ని రాయాల్సి ఉంటుంది. ద యూనియన్ బిల్డింగ్స్ యాంపీ థియేటర్. మండేలా సెడ్ దాట్ డాష్ కంట్రీ స్ట్రాంగ్ లీడర్స్. ఏ కంట్రీకైనా కానీ స్ట్రాంగ్ లీడర్స్ కావాల్సింది. ఇది కా అనేది ఏంటంటే హల్లు కాబట్టి ఏ కంట్రీ అయినా కానీ కావాల్సింది. ఏ కంట్రీ. హీ మెన్షన్డ్ డాష్ ట్విన్ ఆబ్లిగేషన్స్ ఆఫ్ ఎవ్రీ ఇండివిడ్యువల్. ఇక్కడ ఏంది? ప్రతి మనిషి యొక్క ఎవ్రీ ఇండివిడ్యువల్ అంటే ఒక ప్రత్యేకమైన విషయం గురించి చెప్తున్నాడు. ప్రతి వ్యక్తికి కూడా 2 బాధ్యతలు ఉన్నాయి అనేసి స్పెసిఫిక్గా చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ద అనేది రావడం జరుగుతుంది. ద ట్విన్ ఆబ్లిగేషన్స్ ఆఫ్ ఎవ్రీ ఇండివిడ్యువల్. తర్వాత అపార్థిడ్ క్రియేటెడ్. అపార్థిడ్ అంటే జాతి వివక్ష. ఎలాంటి సొసైటీ? లవ్ ఫియర్ అండ్ హేటెడ్. ఏ సొసైటీ కాబట్టి ఏ సొసైటీ ఆఫ్ ఫుల్ ఆఫ్ ఫియర్ అండ్ హేటెడ్. కాబట్టి ఇక్కడ కరేజ్ ఈజ్ ద ట్రయంఫ్ ఓవర్ ఇట్ అని వస్తుంది. ట్రయంఫ్ ఓవర్ ఇట్. ఎందుకు ద అంటే దానికి ఒక కారణం ఏంటంటే అబ్స్ట్రాక్ట్ నౌన్ అవ్వడం వల్ల కూడా ఒక కారణం ఉంది. ద కరేజ్ ఈజ్ ద ట్రయంఫ్ ఓవర్ ఫియర్ అనేది కూడా ఉంటుంది. ద కరేజ్ కూడా ఉంటుంది. అది గమనించండి. ఈ థ్యాంక్ డాష్ ఇంటర్నేషనల్ లీడర్స్ హూ అటెండెడ్ ద సెరమనీ. ఇక్కడ ఏమని ఈగా పలుకుతుంది కాబట్టి అచ్చు శబ్దం కాబట్టి యాన్ రాస్తా అంటే కుదరదు. ఇక్కడ చూడండి బహువచనం ఉంది. అది కాక స్పెసిఫిక్గా చెప్తున్నాడు. సెరమనీకి అటెండ్ అయినటువంటి ఇంటర్నేషనల్ అంటే స్పెసిఫిక్గా చెప్తున్నాడు కాబట్టి దానికి ద అనేది వస్తుంది. ఈ థ్యాంక్డ్ ద ఇంటర్నేషనల్ లీడర్స్ హూ అటెండెడ్ ద సెరమనీ. నెక్స్ట్ వచ్చేసి సౌత్ ఆఫ్రికా హ్యాస్ అచీవ్డ్ డాష్ లాంగ్ అవైటెడ్ ఫ్రీడమ్ అన్నారు. ఇక్కడ ఏంటంటే ద లాంగ్ అవైటెడ్ ఫ్రీడమ్ అవుతుంది. ఎందుకని? ఫ్రీడమ్ గురించి చెప్తున్నారు. అది కూడా చాలా కాలం ఉన్నటువంటి ఫ్రీడమ్ గురించి. కాబట్టి ఇవన్నీ మనకి ఈ ఏవైతే ఉన్నాయో వీటికి ఏంటంటే ద అనేది రావడం జరుగుతుంది. ద లాంగ్ అవైటెడ్ ఫ్రీడమ్. మండేలా రిమెంబర్డ్ డాష్ దోస్ హూ సాక్రిఫైస్ దేర్ లైఫ్. చూడండి ఇక్కడ ఏదైతే స్పెసిఫిక్గా చెప్తున్నారు. హీరోస్ ఎవరు? వాళ్ళు ప్రాణాలను ఇచ్చారు. అలా స్పెసిఫిక్గా చెప్పే వాటికి ఏంటంటే ద అనేది రావడం జరుగుతుంది. ద హీరోస్ హూ సాక్రిఫైస్ దేర్ లైఫ్. తర్వాత హీ రేజ్డ్. ఇక్కడ ఏంటంటే ఒక నేషన్ కలగా అంటున్నాడు ఆయన. ఏ విజన్ ఆఫ్ ఏ న్యూ పీస్ఫుల్ నేషన్ ఒక కలగా అంటున్నాడు ఆయన. దానికి సంబంధించి అనమాట. ద అపార్థిడ్ సిస్టమ్ వాజ్ ఇక్కడ ఏంటంటే ఇది ఒక హార్ష్ రియాలిటీ అని చెప్పేటటువంటి సందర్భం అనమాట. ఏ హార్ష్ రియాలిటీ ఫర్ డికేట్స్. ఎప్పటి నుంచో ఒక ఏంటంటే నిజంగా ఉంది. అది చాలా కఠినమైనది కానీ ఉంది. మండేలా కన్సిడర్ ఫ్రీడమ్ ఎలాంటిది? ఒక బేసిక్ రైట్. ఫ్రీడమ్ ఏ బేసిక్ రైట్ ఆఫ్ ఆల్ పీపుల్. ప్రతి మనిషికి కూడా ఉండేటటువంటి ఒక కనీస హక్కు అనమాట ఫ్రీడమ్ అనేది. ద పీపుల్ సాంగ్ డాష్ నేషనల్ యాంథమ్ విత్ ప్రైడ్. ఏందది? నేషనల్ యాంథమ్ జాతీయ గీతం ఏం చేశారు? ఇక్కడ స్పెసిఫిక్గా చెప్తున్నారు. ఏ జాతీయ గీతం? ద నేషనల్ యాంథమ్. ఒక ఏదైతే కంట్రీ యొక్క జాతీయ గీతం కాబట్టి స్పెసిఫిక్గా చెప్తున్నాడు కాబట్టి ద నేషనల్ యాంథమ్ విత్ ప్రైడ్ అవుతుంది. ఇక్కడ ఐ బాట్ డాష్ అంబ్రెల్లా బికాజ్ ఇట్ వాస్ రైనింగ్. యాన్ అంబ్రెల్లా అవుతుంది. ఎందుకని? ఆ అని పలకడం జరుగుతుంది. అంబ్రెల్లా అంటే ఆతో ఉంది అందుకని. ఇంజనీర్ ఇది కూడా యానే. ఎందుకని? ఈతో స్టార్ట్ అయింది. ఆనెస్ట్ ఇవన్నీ చెప్తున్నాయి. యాన్తో ఉంది. ఆపిల్ షీ ఏట్ యాన్ ఆపిల్. ఏ తర్వాత మ్యూజియం ఏ. వి సా యాన్ ఎలిఫెంట్. షీఈస్ లుకింగ్ ఫర్ ఏ న్యూ జాబ్. ఓ కొత్త జాబ్ కోసం వెయిట్ చేస్తుంది. ఐ లాస్ట్ ద పెన్ అంటే యూ గేవ్ మీ నువ్వు ఇచ్చినటువంటి పెన్ని కోల్పోయా. హీ రోట్
ఏ లెటర్ ఒక ఉత్తరం రాశాడు. స్పెసిఫిక్‌గా ఇట్లా ఉత్తరం రాశాడు. ఫ్రెండ్‌కి ఒక ఉత్తరం రాయడం అనేది సహజం కాబట్టి మీరా హ్యాస్ ఐడియా అన్నాడు. ఏమొస్తుంది? ఐ అంటే ఆ నుంచి అమ్మహ వరకు ఉన్నటువంటి ఏదైతే ఉందో దాన్ని వచ్చింది. కాబట్టి యాన్ అనేది రావడం జరుగుతుంది. హోటల్ హా అని పలుకుతున్నారు. కాబట్టి ఏ అనేది రావడం జరుగుతుంది. ఏ పెయిర్ ఆఫ్ షూస్ ఇక్కడ పా కాబట్టి. అవర్ ఆగా పలుకుతుంది. కాబట్టి యాన్ ఈ నీడ్స్ యాన్ అవర్ టు ఫినిష్ ద ప్రాజెక్ట్. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అసైన్మెంట్ యాన్ అసైన్మెంట్. ఇక్కడ ఏమవుతుంది? వీఆర్ ప్లానింగ్ టు వాచ్ ఏ మూవీ టు నైట్. ఈ విధంగా టోటల్గా మనమైతే ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చూడడం జరిగింది. ఎక్స్ప్లెనేషన్ చూడడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి అన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేయడం జరిగిందండి. ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. టోటల్ లెసన్స్ ఇవన్నీ కూడా చెప్పబడి ఉన్నాయి డిస్క్రిప్షన్లో. ఇవి అవైలబుల్గా ఉంటాయి. ఐ కార్డ్స్ ఎండ్ స్క్రీన్స్ వీటిలో కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు టోటల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్.